యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిపై ఒట్టు వేసి మాట తప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి కీడు జరగొద్దని యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి యాదాద్రి స్వామి మీద ఒట్టేసి రైతులను దగా చేశారని, తెలంగాణ ప్రజలకు ఎలాంటి కీడు జరగొద్దని కోరుతూ యాదాద్రిలోని తూర్పు రాజగోపురం వద్ద పాప పరిహార పూజలు నిర్వహించి ముఖ్యమంత్రి చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని లక్ష్మీ నరసింహస్వామికి పూజలు నిర్వహించారు మాజీ మంత్రి సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హరీష్ రావు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు ఆ పాపం తలగొద్దని, దివాలా కోరు సీఎంను క్షమించాలని, ప్రజలకు మంచి జరగాలని వేడుకున్నామన్నారు. 15 ఆగస్టు అయిపోయింది, కానీ రుణమాఫీ కాలేదు. రైతు ద్రోహం కాదు, దైవ ద్రోహానికి రేవంత్ పాల్పడ్డాడని పేర్కొన్నారు. పార్టీలు మారిన చరిత్ర నీది, ఓడిపోతే సన్యాసమని మాట తప్పింది మీరు. అయ్యింది తక్కువ కానిది ఎక్కువ, అది వ్యవసాయ మంత్రి తుమ్మల చెప్పిన మాట. ఇంకా 56% రుణమాఫీ బాకీ ఉంది. ఎవరు రాజీనామా చేయాలి? నీతి నిజాయితీ ఉంటే బహిరంగంగా క్షమాపణ చెప్పు. దేవుడు నన్ను క్షమించు అని ప్రాయశ్చిత్తం కోరుకో. నువ్వు చేసుకోవు కాబట్టి మేము దేవుడి వద్దకు వచ్చాం. ఈ దగాకోరు ముఖ్యమంత్రిని క్షమించు అని వేడుకున్నాం. తెలంగాణ ప్రజలను దీవించు అని వేడుకున్నాం. రుణమాఫీ అందరికీ వచ్చేలా, రైతు బంధు ఇచ్చేలా పోరాటం చేసేందుకు మాకు బలమివ్వని దేవుణ్ణి వేడుకున్నాం. ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. ప్రతి ఒక్కరికి రుణమాఫీ వచ్చేలా పోరాటం చేస్తామన్నారు. యాదాద్రి నుండి యాత్ర ప్రారంభించాం. ఎక్కడెక్కడ ప్రయాణం చేసిండో అన్ని చోట్లకు వెళ్తామని హరీష్ రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, కార్పొరేటర్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.